హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే పోరాటం పీస్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ జస్ట్ 50 మినిట్స్ రన్ టైమ్తో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో కూడా. అండ్ ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సినిమా క్వాలిటీతో ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ అని చెప్పాలి. సో కంటెంట్ వైజ్ అయితే మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఏమి ఇవ్వదండి. చుట్టూ తిరిగి నక్సలైట్ల దగ్గర ఆపారు మూవీ అంతా. అండ్ ఆ కంటెంట్ కోసం అటెంప్ట్ కోసం ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. సో ఎలానో రన్ టైం కూడా తక్కువ కాబట్టి ఒకసారి అలా చూసేయచ్చు. అండ్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఉందండి, అదైతే చాలా బాగుంది ఆ ఎపిసోడ్ వరకు. అండ్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చక్కగా చూసేయచ్చు. బేసిక్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే జనానికి మంచి చేయాలనుకున్న సిన్సియర్ జర్నలిస్ట్ కోలం అనే ఊరికి బయలుదేరతారు, కానీ దారి తప్పి మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోతారు. సో ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాడు అనేది మూవీ అంతా. సో ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, సినిమా రేంజ్, సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం కానీ, అండ్ అలానే టేకింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది. సో ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమా అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చెప్దాం అనుకున్నారా అనిపిస్తే ఏముండదు, స్టోరీ అంతా ఏదో చిన్న పాయింట్ తీసుకుని దాన్ని ట్రాక్ చేసుకుంటూ తీసుకెళ్లారు. సో మూవీ కంక్లూజన్ కూడా నాకైతే అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. నక్సలైట్ స్టోరీ వరకు ఓకే, కానీ ఫాదర్ అండ్ డాటర్ది ఒక స్టోరీ పెట్టారు, అదైతే ఏదో పావర్టీని చూపించాలి కాబట్టి ఆ లైన్ని టచ్ చేసినట్టు నాకు అనిపించింది. అండ్ మధ్య మధ్యలో ఈ స్టోరీలు వస్తూనే ఉంటాయి, వీళ్ళు ఎందుకు వచ్చారా ఈ క్యారెక్టర్స్ అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్లో మళ్ళీ ఇవన్నీ కలిపి కనెక్ట్ చేస్తారు. సో ఆ పాయింట్ అయితే క్వైట్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది. నార్మల్ ఆడియన్స్కి ఈ మధ్య వచ్చే మూవీస్లో అన్నింటిలో ఇదే కామన్గా ఉంటుంది. సో మూవీ అంతా కూడా చాలా సీరియస్ టోన్లోనే వెళ్తుంది. దానికి తోడు అందరూ కొత్త యాక్టర్స్ అవడం వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల ఈ మూవీని కొంచెం చూడగలం, లేకపోతే చూడలేము అసలు. అండ్ అలానే నక్సలైట్స్ దగ్గర హీరో ఫ్రెండ్ చేసే కామెడీ అయితే చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు అది. సో ఫైనల్గా మనం మూవీకి ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది, కానీ కంటెంట్ అయితే కొత్తగా ఏమి ఇవ్వలేదు, అన్ని మూవీస్లో ఉన్నట్టే ఉంది. అండ్ ఈ మూవీకి లాస్ట్లో సెకండ్ పార్ట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీకి రన్ టైం కూడా చాలా తక్కువ కాబట్టి ఒకసారి ట్రై చేస్తానంటే ట్రై చేసేయండి. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.